వికారాబాద్ జిల్లా తాండూరులో గుర్తు తెలియని దొంగలు బరితెగించారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం నగదును దోచుకు వెళ్లిపోయారు. మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన బస్వరాజ్ గౌడ్ ప్రజాతంత్ర పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఎవరి విధులకు వాళ్ళు వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా తమ బంధువులకు చెందిన సుమారు 7 తులాల బంగారం, వారికి చెందిన మరో 10 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలిపారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలపడంతో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి వారి ఇంటి యొక్క మెయిన్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండడం గమనించారు. అట్లాగే బెడ్రూమ్ డోర్, బీరువాలో కూడా బ్రేక్ జరగడం గమనించారు. బీరువాలో ఉన్న కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినట్టుగా వాళ్ళు గుర్తించారు. ఈ ఫిర్యాదు మేరకు మనం కంప్లైంట్ తీసుకొని క్లూస్ టీమ్ రప్పించడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నాం. అట్లాగే పాత నేరస్తుల గురించి కూడా మేము ఆరాధిస్తున్నాం. అదే టైంలో ఈరోజు ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీలో కూడా బస్వరాజ్ గారి ఇంట్లో కూడా డే టైంలో వాళ్ళు 10:30కి బయటకు వెళ్ళారు. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి 2:30 గంటలకి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూశారు. వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగింది. ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ నెట్ క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఉంది. మన ఫింగర్ ప్రింట్స్ టీము ఉన్నారు ఇక్కడ. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము. పాత నేరస్తులు కానీ ఈ పట్టపగలు దొంగతనాలు చేసేవాళ్ళు, నైట్ అఫెండర్స్, వీళ్ళ యొక్క వివరాలతో మనం చెక్ చేసి 2 కేసులను డిటెక్ట్ చేస్తాము. ఊరు నుంచి